సమంత 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 ఎక్కడ చూసినా సమంత నిజంగానే బంగారం అండి. ఆ ఫిట్నెస్ ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, ఆ కొట్టడం ఏంటండి బాబు. సహజంగా అమ్మాయిలు కొడితే చాలా 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 చండాలంగా తెలిసిపోతుంది సినిమాల్లో, కానీ సమంత గారు కొడుతుంటే బాబా ఎంత స్టైల్ గా కొడుతున్నారు. అది ట్రైలర్ లోనే తెలిసిపోయింది అనుకో. తన చిలిపి యాక్టింగ్ తనలా ఎవరు చేయలేరు. చిన్నపిల్లల లాగా చిల్లిపిగా చేస్తుంది యాక్టింగ్. యాక్టింగ్ అయితే సూపర్. సినిమాని క్రియేట్ చేసిన రాజ్ గారు నా డైరెక్టర్, అతను సమంత హస్బెండ్, అదృష్టవంతుడు. సినిమా మొత్తం సమంతనే. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సూపర్. పీజిఎం సంతోష్ నారాయణ కొడుతుంటే, సమంత యాక్షన్ చేస్తుంటే తనకు వచ్చే ఎలివేషన్ సీన్స్ హైలైట్ ఉంటాయి. యాక్షన్ తగ్గట్టు కెమెరా వర్క్ బ్రిలియంట్, బాగా చేశారు. ఆర్ట్ వర్క్ కూడా డిపార్ట్మెంట్ సూపర్. సినిమా మాత్రం బొక్కలా ఉంది, బాలేదు. సినిమా మాత్రం బాలేదు, నాకు నచ్చలేదు. వీటన్నిటికీ కారణం స్వయంగా అతను హస్బెండే. స్టోరీ లైన్ ఈజ్ సూపర్. కీర్తి ప్రతిష్టలు, బాగా సాంప్రదాయం ఉన్న కుటుంబానికి ఎవరో తెలియని మన సమంత గారు అడుగుపెట్టి తన పాత లైఫ్ అడుగుపెట్టిన తర్వాత ఉన్న కొత్త లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఆ పాత లైఫ్ లో ఉండే విలను మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చి కొత్త లైఫ్ లో ఉన్న సమంతని డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటది అనేది సినిమా స్టోరీ లైన్ ఇస్ బ్రిలియంట్. అది ట్రైలర్ లో ఈజీగా తెలిసిపోయింది. అమాయకంగా ఉండే అమ్మాయి ఫైటింగ్ చేస్తే, అది కూడా అబ్బాయి కాకుండా అమ్మాయి ఫైటింగ్ చేస్తే సూపర్ ఉంటుంది అని ట్రైలర్ లో తెలిసిపోయింది. ద మోస్ట్ యాంటిసిపేటెడ్ 2026 లో సెకండ్ ప్లేస్ లో పెట్టారు మా ఇంటి బంగారం సినిమాని. కానీ ఆ లైన్ ఒక్కటే సూపర్ ఉంది. దాని రాన రాసుకున్న ఎలిమెంట్స్ అన్ని చూస్తే ఒక్క స్క్రీన్ ప్లే అస్సలు బాలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశారండి. చాలా చాలా పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. బాగా అనిపించింది. ఓకే, సెకండ్ హాఫ్ అయినా సూపర్ తీసుకెళ్తారు అనుకున్నా. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారో సర్వనాశనం అయిపోయింది. అక్కడి నుంచి లాగుడే లాగుడు. విలన్ కి హీరోయిన్ కి, అంటే మన హీరో సమంత మధ్య జరిగే గొడవ ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు లాగాడంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా రైటింగ్ స్క్రీన్ ప్లే ఉందో. ఎలా ఉంటది అంటే, పాతగా కాలేజీలో ఎవడో ఏడిపిస్తుంటాడు లవ్ చేయని, వాడు మళ్ళీ వచ్చి టీజ్ చేస్తా ఉంటాడు. అదే టీజింగ్ లాస్ట్ వరకు అవుతుంది. అంత సినిమాకి పట్టుంచి ఆ కాన్ఫ్లిక్ట్ అంత దృఢంగా ఉండదు, అంత బలంగా ఉండదు. ఆ గొడవ ఏదైతే కోర్ పాయింట్ ఉంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో రొట్టలా అనిపిస్తుంది. చాలా చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువగా డిఫైన్ చేయరు. చాలా 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 స్టోరీ ఉంటుంది అనుకున్నాను. రాజ్ సమంత భార్య ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత డీప్ ఉంటుంది రైటింగ్ స్క్రీన్ ప్లే కానీ, అలా ఉంటదేమో, ఇదొక ఫ్రాంచైజీలకు తీసుకెళ్తారేమో అనుకున్నాను. తీరా చూస్తే ఇది రాస్తే 2 పేజీలు వస్తుంది సినిమా. అప్పటి వరకు ఒకలా అనిపించిన విలన్ క్యారెక్టర్ సడన్ గా వదలా అనిపిస్తుంది. అంటే బాగోదు, అసలు బాగోదు క్యారెక్టర్. అతను మాటలే లాగ్లా ఉంటే అతని క్యారెక్టర్ ఇంకా లాగు, స్టోరీ డెవలప్మెంట్ ఇంకా లాగ్. రియల్లీ దీనికి ఎవరైనా మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారంటే సినిమాని ఖచ్చితంగా రాజ్ వాళ్ళ భర్త. ఎంత మంచి పాయింట్ ఎవరు తీసుకోలేదు ఎంతవరకు. తీసుకునే లైన్ ఎక్కడే లేదండి, కొత్త లైన్ అండి ఇది. మా ఇంటి బంగారం లైన్ సినిమా స్టోరీ లైన్ చాలా కొత్తది. ఇంత కొత్త లైన్ ఎవరు తీసుకోలేనప్పుడు దీన్ని ఎంత బాగా డెవలప్ చేసుకోవాలి. ఈజ్ ద రియల్ మర్డరర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇది సూపర్ డూపర్ అవ్వాల్సిన లైన్ ఇది. కానీ స్క్రీన్ ప్లే ఇస్ అటర్ మోస్ట్ డల్, రైటింగ్ ఇస్ డల్. చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ అయితే అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు వాటిని. ఆ పాలిటిక్స్ కానీ, పోలీస్ క్యారెక్టర్ కానీ, వీటిని కూడా వాడుకోలేదు. వాటన్నిటికీ కూడా ఒక కొంత న్యాయం చేస్తుంది సమంత, ఝాన్సీఆర్, స్వర్ణ క్యారెక్టర్ అనుకున్నాను. కానీ ప్రతి ఆ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ కి న్యాయం చేయలేదు. తను ఫ్యామిలీ కోసం ఎంతకని వెళ్తుంది అనుకున్నాను. కానీ బికాజ్ ల్యాగ్ మంచి లైన్ చెడగొట్టారు రాజుగారు, సమంత హస్బెండ్. ఇంకా బ్యూటిఫుల్ గా రాసుకోవాల్సింది. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం. సో మా ఇంటి బంగారమే, కానీ ఏం చేస్తాం, లాగ్ అయిపోయింది. ఒకటే లాగుడు, నో ఎలిమెంట్స్. కొన్ని ఫైట్ సీక్వెన్స్ పెడతారు, ఏదో పెట్టాలన్నట్టు బస్ సీక్వెన్స్ పెట్టారు, అది అక్కడ ఆగిపోతుంది. ఒక ఫ్లో లేదు స్టోరీకి. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం. ఎంజాయ్ చేయరా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయరా, ఫాలో కూడా చేయరా.